నేను ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా బాధ్యత తీసుకోవడం స్వీకరించడం జరిగింది. ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తామని మేము అందరూ సంకల్పంతో ఉన్నాము. ఇక్కడ ఒక మంచి టీం ఉంది. జిల్లాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి, ఏ విధంగా కృషి చేయాలి, దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. మదన్పల్లి సైడ్ ఫ్లారికల్చర్, హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాము. రాయచోటి, రాజంపేట మిగతా డివిజన్స్ లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని ఎలా డెవలప్ చేయాలి, స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఎలా డెవలప్ చేయాలి, వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ ని ఏ విధంగా మంచిగా వినియోగించి ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది. సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ ఆల్. సో పార్వతీపురం జిల్లా 2022లో ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక మాత శిశు మరణాల దర చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్. దీన్ని ఒక ఛాలెంజ్ గా భావించి ప్రిజ్మ్ 10 అని ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అండ్ లక్కీలీ అవర్ ఎఫర్ట్స్ వర్ సక్సెస్ఫుల్. అంతా యంత్రాంగం కలెక్టర్ నుంచి లాస్ట్ పంచాయత్ సెక్రటరీ వరకు, ప్రతి ఏఎన్ఎం వరకు అందరూ చాలా కృషి చేశారు. అండ్ మనం దాదాపు 70% తగ్గించగలిగాము. దీన్ని గుర్తించి 2023లో ఆ ప్రోగ్రామ్ ని ప్రెసిడెంట్ అని ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా ఇక్కడ ఉన్న ఛాలెంజెస్, అక్కడ పార్వతీపురం డిస్ట్రిక్ట్ లో ఉన్న ఛాలెంజెస్ మోర్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ వర్ ద ఛాలెంజెస్. అన్నమయ్య జిల్లాలో ఉన్న ఛాలెంజెస్ ఎకానమిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఎకానమిక్ డెవలప్మెంట్ పరంగా ఆల్రెడీ నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సెక్టర్స్ లో మంచి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. సో ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, అన్నమయ్య మదన్పల్లి సైడ్ లో ఉన్న క్లైమేట్ కొద్దిగా ఎలివేషన్ ఎక్కువ, దీని పరంగా మనం చేయవచ్చు. రాజంపేట అండ్ రాయచోటి ఇక్కడ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ, మంచి హైవే నెట్వర్క్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని మనం ఏ విధంగా వినియోగించాలి, మైనింగ్ సెక్టర్ ని ఏ విధంగా ఇంకా అభివృద్ధి పరచాలి. సో అవుట్పుట్, క్యాపిటల్ అవుట్పుట్, ఎకానమిక్ అవుట్పుట్ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. దట్ ఈస్ ద డైరెక్షన్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎం. యానిమల్ హస్బెండరీ రంగంలో కూడా మంచి పని చేసే అవకాశం ఉంది. సో విల్ బి వర్కింగ్ ఇన్ ఆల్ దీస్ యాంగిల్స్.